కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతోటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజిస్తూ 3 కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ నిన్న హుటాహుటిన దొడ్డిదారిన జీవో విడుదల చేయడం జరిగింది. అందులో పాత జిహెచ్ఎంసీకి లో శంషాబాద్ జోన్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ప్రశాంతమైన ప్రాంతాలు తుర్కయాంజల్ మున్సిపాలిటీ, మీర్పేట్ కార్పొరేషన్, బడంపేట్ కార్పొరేషన్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, జల్పల్లి ఈ ప్రాంతాల్లో అయినటువంటి శంషాబాద్ జోన్ను జిహెచ్ఎంసీ హైదరాబాద్లో విలీనం చేస్తూ నిన్న ప్రకటన చేయడం జరిగింది. దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రంగారెడ్డి జిల్లా అస్తిత్వం పూర్తిగా కోల్పోతుంది. మీరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకుపోయి ఒక మురికి కూపమైనటువంటి చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్పుర అటువంటి ఒక అసాంఘిక శక్తులకు అడ్డగా మారినటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ జోనును కలుపుతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము గతంలో చార్మినార్ జోన్లో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినప్పుడే ఉవ్వెత్తున ఆగ్రహంతో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇది తాత్కాలికమైన చర్య అంటని చెప్పి మభ్యపెట్టి ఆ రోజు మసిబూసి మారడిగా చేశారు. మా ఉద్యమ పోరాటమే, మేము ఆ రోజు చేసిన ఉద్యమం కారణంగా తాత్కాలికంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తూ శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేస్తూ మళ్ళీ भारत माता की जय।